పదచార్ల కుటీరమైన ఈ ఆనంద నిలయం ఎప్పుడూ అందంగా ఆనందంగా 3 సీసాలు 6 గ్లాసులుగా ఎప్పుడూ వర్ధిల్లాలి. ఆనంద నిలయానికి ఆనంద నిలయానికి. Stop it, you constipated cockroaches. I'll give you a piece of good news to you. అయ్యగారు జమ్మని కారులో వెళ్తున్నారు. అంత దూరంలో ఉన్న బస్ స్టాపింగ్ లో ప్రతి గర్ల్ నిలబడి ఉంది. మామూలే, జామ్ అని కార్ అయిపోయాను. లెఫ్ట్ హ్యాండ్ డోర్ ఓపెన్ చేసి రైట్ హ్యాండ్ తో మేడం వుడ్ లైక్ టు హ్యావ్ లిఫ్ట్ అన్నాను. అంతే, మేడం ఫేస్ లో 1000 క్యాండిల్స్ బల్బ్ బ్రైట్ అయిపోయింది. వెంటనే వచ్చి పక్కన కూర్చుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించుకోవచ్చు. గురు, నాది చిన్న అనుమానం. వాట్? మేము ఏ కన్ని పిల్లనైనా కన్నెత్తి చూస్తే చాలు చి అని చేదరించుకునో కళ్ళతోనే కొట్టినంత పని చేసో వెళ్ళిపోతారు. మరి నువ్వో ఇలా చూస్తే చాలు ఎంత అందమైన ఆడపిల్లైనా అలా అలా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతారు. గురు, ఏమిటి గురు మ్యాజిక్? ఇట్స్ నాట్ మ్యాజిక్ మ్యాన్, ఇట్ ఇస్ లాజిక్ ఆఫ్ రొమాన్స్. అయ్యగారు ఏ ఆడపిల్ల వంక చూసి కన్ను కొట్టిన టపేలు మంచి ఒళ్ళో పడతారు. ఎందుకని? అయ్యగారి పేరు, అయ్యగారి వాహనం. అదే దేవరహస్యం. యా గురు గురు, వాటిని ఒక్కసారి నాకు ప్రసాదించు గురు. అలాగే ప్రసాదిస్తాను. నా పేరు పెట్టుకో, నా వాహనం తీసుకో. థ్యాంక్స్. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇది ఆడపిల్ల వ్యవహారం. ఎక్కడ ఏ కాస్త బెసికినా నీ వీపు చీల్చి ఆవకాయ పట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే ఓకే, పట్టు. హాయ్ సీతాకోక చిలకలు, ఆగండి ఆగండి ఆగండి. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? షట్ అప్. ఎవరు నువ్వు? నీ దారి నేను వెళ్ళు. ఏ దారిలోకి నేను వెళ్ళినా ఆడగాలి అంటే సీ బ్రీజ్ మీ దారికే నన్ను నాకు వచ్చేస్తుంది. ఇడియట్. ఆ పేరు మంద కాదే, నా పేరు రాజా. ఎస్పీ చౌదరి గారు ముద్దులు కొడుతుంది. మా తండ్రి గారి పేరు వింటే హంతకుల గుండె దడదడ, నా పేరు వింటే ఆడపిల్లల గుండె దడ దడ దడ. నా మాట తీరు చూశారు, ఇంకా నా వాహనం జోరు చూడండి. హాయిగా హుషారుగా షికారుకి వెళ్దామా? కౌంటర్, ఎంత ధైర్యం నీకు? ఏమిటే ఇంత ఆలస్యంగా వచ్చారు? ఓ ఫోజుల్ రైడ్ కారులో మాకు అడ్డం వచ్చి కారు కూతురు కూర్చాడే. తప్పుకోమంటే అడ్డం వచ్చి అల్లరి పెట్టాడే. మీరు ఊరుకున్నారా? వెధవని పట్టుకొని మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వాడిని చావుగట్టు పంపించలేకపోయారా? అంత పని చేద్దాం అనుకున్నావే, కానీ దొరకకుండా పారిపోయాడు. వాడి పేరు రాజాట, ఎస్పీ చౌదరి గారు అబ్బాయట. హెరాల్డ్ కార్ వేసుకుని తయారయ్యారు. మనం వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయాలి. ఎస్పీ గారి వరకెందుకు, వాడి సంగతి నేను చూస్తాను. ఓ మంచి రోజు చూసుకొని కారు బాడీకి వాడి బాడీకి కూడా మరామత్తు వచ్చేటట్టు చేస్తాను. ఆడపిల్లలు కదా, అల్లరి పెడితే వీళ్ళేం చేస్తారనుకుని నీలాంటి రోమియోలకు ఇదే గుణపాఠం. జాగ్రత్త. ఏమే ఏమే చండి చండి. ఏమిటండి? ఏమిటా గావు కేకలు? గావు కేకలేమిటే? హస్బెండ్ అనేవాడు ఇంట్లో కాలు పెట్టాడు అంటే కట్టుకున్నది కాఫీ ఇచ్చి గౌరవించాలని తెలీదు? సర్లేండి, నన్ను ఒక్కతనే కట్టుకోలేదు. నా ముందు చచ్చింది, నా తర్వాత వచ్చింది. అయినా ఈవేళ సోమవారం, మీ కాఫీలు టిఫిన్లు భోజనాలు చూసుకోవాల్సింది మీ ముద్దుల 3వ భార్య చాముండి. ఆ విషయం నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. డార్లింగ్, ఈ రోజు సోమవారం, మీ భోజనం టిఫిన్ అన్ని నేనే చూసుకోవాలి. రండి. ఈవేళ సోమవారం, ఆదివారం అనుకుని దిగులుగా వచ్చి దీన్ని పిలిచానే. ఆదివారం అనుకుని దిగులుగా వచ్చానంటున్నారు అంటే ఆదివారం నా రోజనేగా. అంతేలేండి, మీకు అదేంటనే మోజు ఎక్కువ. మరి మోజు ఉండదేమిటి? వయసులో ఉన్నదాన్ని, అందగెత్తును. నా మీద మోజుండగా నీ మీద ఉంటుందా? ఏంటాండి? సరేలేవే, నా పెళ్ళైన కొత్తలో చెండి చెండి అని నా కొంగు పట్టు తిరిగేవారు. ఇప్పుడు నువ్వు తయారయ్యావు, చాముండి చాముండి అని నీ వెంట పడ్డారు. నీకు నాకు పోటీయా? అసలు ఆయన నా వెంట పడతాడో నేను ఆయన వెంట పడతానో మా ఇష్టం. నువ్వెవరు? నోరు మూసుకో. అబ్బబ్బబ్బబ్బా, మీరిద్దరూ నోరు మూసుకోండి. మగ పిల్లవాడు కావాలి కదా అని దాన్ని పెళ్లి చేసుకున్నాను. అది ఆడపిల్లని కానీ అది చచ్చింది. తర్వాత నీతో అయినా ఆ కోరిక నెరవేరుతుంది కదా అని నిన్ను కట్టుకున్నాను. నీ వల్ల కాలేదు. ఇదిగో దీన్ని కట్టుకున్నాను, దీని వల్ల కాలేదు. ఏమిటమ్మా లేట్ అయింది? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చాను డాడీ, అక్కడే భోజనం కూడా చేశాను. ఎంతసేపు నాకు వీళ్ళతోటే సరిపోతుంది. ఇక దీని పెళ్లి సంగతి ఎప్పుడు ఆలోచించను.